హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి గ్రంథము పరమగీతముల గ్రంథం. ఏంటిదండి? పరమగీతము. ఆమేన్. ఈ గ్రంథము ద్వారా దేవుడు మనలను బలపరచును గాక. ఆయన మనస్సులో ఉన్న తలంపులు, ఉద్దేశములు అర్థం చేసుకోగలిగిన దైవాత్మతో మనలను నింపును గాక. పరలోక సంబంధమైనటువంటి జ్ఞానముతో దేవుడు మనలను నింపును గాక. వాక్యము పైన ఉన్నటువంటి అధికమైన ఆసక్తి ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు కలిగించునుగాక, వినబుద్ధి పుట్టించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరమగీత గ్రంథం అండి. గ్రంథకర్త ఎవరు అనంటే ఏమండి, ఈ గ్రంథం మొదటి వచనంలోనే ఒక క్లారిటీ ఇచ్చేశాడు గ్రంథకర్త. సొలొమోను రచించిన ఒకసారి చెప్తారండి. సొలొమోను గారు రచించినటువంటి పరమగీతము 971, 931 ఈ మధ్య కాలంలో రాశారండి. 8 అధ్యాయాలు ఉన్నాయి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 117 వచనాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గ్రంథంలో మనకి కనిపించే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎందరో కనపడరండి. ఎక్కువ మంది ఈ గ్రంథంలో కనపడరు. ఇద్దరు వ్యక్తులు కనపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు కనపడతారు. ఈ యొక్క పరమగీతము గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము అని ఏమండి పెద్దలు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకని ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము అని చెప్తూ ఉన్నారంటే, దేవునికి మనుషులకు అంటే దేవునికి సంఘమునకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అనుబంధము, సంబంధమును గురించి ఇందులో సవివరంగా వ్రాయబడి ఉందని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది పరలోక ప్రేమ పరిభాషలో వ్రాయబడినటువంటి గ్రంథం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇందులో కనిపించేటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు అనంటే, మొదటిగా మనం చదివినట్లుగా సొలొమోను కనపడుతున్నారు. ఆమేన్. ఎవరండి? సొలొమోను గారు కనపడుతున్నారు. రెండవ వ్యక్తి ఎవరు అంటే షోలమ్మితి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి? షోలమ్మితి, సొలొమోను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇందులో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి మూలవచనం చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మూలవచనం ఏమిటి అంటే 8వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. 8వ అధ్యాయం. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలవు, నది ప్రవాహములు దాన్ని ముంచి చేయ జాలవు. ప్రేమకై ఒకడు త్రోసివేయబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచాలి. పరిశుద్ధ జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలయ్యా. చదవబడిన లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి. వినబుద్ధి, వినాసక్తి దయచి నీ పక్షంగా నిలబడుతున్న అయా మీ దాసుడు బలహీనుడు, అజ్ఞాని ప్రభువా, నీ జ్ఞానముతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపండి. నీ నోటి బోర్రగా నీ మనస్సులో ఏ ఉద్దేశం, ఏ తలంపులు ఎవరి పట్ల మీరు కలిగి ఉన్నారో అవన్నీ ప్రభువా నీ నోటి బోర్రగా వాడుకొని మాట్లాడండి. నీ ఆత్మ అభిషేకముతో నింపండి. వినబుద్ధి, ఆసక్తి దయచే లేక మనసుతో నింపండి. ఆటంకపరుస్తున్న అపవాది క్రియలన్నీ లయపరచండి అయ్యా. నీ యొక్క సన్నిధంతా నీ మహిమతో నింపి మాతో అందరితో స్పష్టంగా మాట్లాడండి. వింటూ ఉండగానే విధేయత కలిగి ఉండి, సరి చేసుకుని లోబడి విశ్వాసము కలిగి ఉండే కృప నీ మాటల చేత మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్య నామము పేరట ప్రార్థించుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇదొకసారి మీ పక్కన వాళ్ళకి వందనాలు చెప్తారా? ఒక్కరు కూడా చెప్పలేదు అనుకుంటా.
దేవుడు మీతో మాట్లాడును గాకని చెప్పండి. ఆమేన్. ఇదిగో నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా ఈరోజు దేవుడు మిమ్మలను దేవునితో అంటుకడతాడు. ఆమేన్. దేవునితో మీకు ఒక బంధాన్ని ఏర్పరుస్తాడు. ఆమేన్. దేవునితో నీకు ఒక సహవాసాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, మనం ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధికి అని అంటే దేవునితో సహవాసం చేయడానికి కదండి. ఎందుకు వస్తున్నామండి? దేవునితో ఒక బంధము కలిగి ఉండడానికి వస్తా ఉన్నాం. కలిగి ఉన్న బంధాన్ని బట్టి ఆ బంధం మరింత ఏమండి పెరగడం కోసం దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గ్రంథములు అలాంటి ముచ్చట్లు చాలా ఉన్నాయి, అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ లోక సంబంధమైనటువంటి ముచ్చట కాదు ఇది. ఈ గ్రంథానికి ఉన్న మరి యొక్క పేరు ఏమిటి అని అంటే సాంగ్ ఆఫ్ సాల్మన్ అన్నారు. అంటే సొలొమోను గారు రచించినటువంటి ఇది గీతములకే గీతం అంట. సాంగ్ ఆఫ్ సాంగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఇదేం గీతం అండి? గీతములకే గీతం. అందుకే పరమగీతం అన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఈ లోకానికి సంబంధించిన గీతం కాదు, పరలోకానికి సంబంధించినటువంటి గీతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇందులో ఇద్దరు వ్యక్తులు కనపడుతూ ఉన్నారు, సొలొమోను అని, షొలొమితి అని. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు అని తన ప్రియురాలు తన ప్రియుణ్ణి పొగుడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇందులో ఒక ప్రియుడు ఒక ప్రియురాలు మధ్య ఉన్నటువంటి అనుబంధమును గురించి చెప్పుతున్నటువంటి దైవ సంబంధమైనటువంటి ప్రేమ గీతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో వచనములు మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రతి చరణములో ఉన్నటువంటి ప్రతి పదము కూడా మనము దైవ సంబంధముగా ఉన్నట్లుగా గమనించాలి, గుర్తించాలి. ఈ లోకానికి సంబంధించిన మనస్సుతో చదివితే చాలా పొరపాట్లు పడిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇది నిశ్చయముగా 100కి 100% దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడినటువంటి గీతం ఇది. ఆమేన్. 100కి 100% వధువు సంగముగా సిద్ధపడుతూ ఉన్నటువంటి సార్వత్రిక సంఘం అనబడిన ప్రియురాలు గురించి వ్రాయబడినటువంటి గీతం ఇది. ఆమేన్. హల్లెలూయా. ఒక ప్రియురాలు ప్రియుడి కోసం ఎంతగా వెతుకుతుందో, ఎంత ప్రేమ కలిగి ఉంటుందో, ప్రియుడు ప్రియురాలి కోసం ఏమి చేశాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి గ్రంథమే పరమగీతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె మనము దేవుణ్ణి ఏం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి? పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధింతు. మనం దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో. ఏం చేయాలి? మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు మోషే గారికి ఆజ్ఞాపించాడు ఏమనంటే, నీ పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించమన్నాడు. ఏమన్నాడండి? ప్రేమించమన్నాడు. ఎంతగా ప్రేమించమన్నాడు అంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ఒక్కటి కూడా తప్పిపోనంతగా ప్రేమించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే యోహాను గారు అన్నారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు 1వ అధ్యాయంలో, దేవుని ఆజ్ఞలను అనుసరించడమే దేవునిని ప్రేమించడం. ఏం చేయడం అంటండి? చూడండి, 1 యోహాను గారు పత్రిక
మొదటి యోహాను గారు రాసినటువంటి పత్రిక ఏంటిది అని అంటే 4:20 చదవండి ఒకసారి. పంతొమ్మిది వచ్చిన కూడా చదువుతామమ్మా. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము, ఒకసారి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బంధం మీకు అర్థమైందండి? నా వైపు చూడ. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనమును ప్రేమించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఇటు చూడండి, ఇద్దరు వ్యక్తుల మనస్సులలో ఉన్న పరస్పర స్పందన, ప్రేరణయే ప్రేమ. ఆమె మొదట ఆయన మనలను ప్రేమించాడు, మొదట ఆయనే మనలను ప్రేమించాడు కాబట్టి మనము దేవునిని ప్రేమిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించినట్లయితే మనము దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం, దేవునితో ఆ బంధం ఎందుకు కలిగి ఉన్నాము అంటే దేవుణ్ణి ప్రేమించడానికి. ఆమె దేవుని ఎడల మనము ప్రేమ కలిగి ఉండడానికి. దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఇచ్చినట్లుగా తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించాడంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన ఒకే ఒక్క కారణాన్ని బట్టి దేవుడే మనుషుల కోసం ప్రాణం పెట్టడానికి లోకానికి దిగి వచ్చేసేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే మొదట మనలను గనుక మనము దేవునిని ప్రేమించుచున్నాము. 5:2 ఒకసారి చదవండి. మనము దేవుణ్ణి ప్రేమించుచు దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమె ఏమండి, మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామని ఎలా తెలుస్తుందంట? నేను చెప్తాను. మనం చదువుకున్నాం. ఇటు చూడండి, దేవుని పిల్లలను ప్రేమించడాన్ని బట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామని తెలుస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేనండి అందులో ఉన్న సారాంశం. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి అని ఆ వైపు చూడండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఇప్పుడు దేవుని ఆజ్ఞలను గైకొనుటయే, దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే, దేవుని ఆజ్ఞలను నెరవేర్చడమే దేవుణ్ణి ప్రేమించుట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనకి ఏమి ఇక్కడ కనపడుతుంది? ప్రేమ కనపడతా ఉందండి. ఏం కనపడుతుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రేమ ఎలాంటిదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయం పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. ఏమండి, ఇది సంఘము గురించి, వరుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువు గురించి వ్రాయబడిన గ్రంథమని మనం ఇందాకే పరిచయం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యంలో సెలవిస్తున్న మాట, ఈ వచనములో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, నోటి ముద్దులతో అతడు నన్ను చెప్పాలండి ముద్దు పెట్టుకొనును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీవు నేను మనము అనుకున్నట్లుగా, నీ పిల్లోడిని ముద్దు పెట్టుకున్నట్లుగా ఏమండి పలకబడే ఆ మాట కాదది. దాని అర్థం అది కాదు. అతడు తన నోటితో మనలను ముద్దు పెట్టుకొనును గాక అని షోలమ్మితి పలుకుతూ ఉంది, ఆశపడుతూ ఉంది. ఆయన నోటి,
దేవునికి స్తోత్రం. ముద్దులతో మనలను ముద్దు పెట్టుకోవడం అని అంటే ఏమిటంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు, జాగ్రత్తగా వినాలి కొద్దిసేపు, తిరిగి తన ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు చెప్పాలండి? పరుగెత్తుకొని వెళ్ళాడు. ఆమె ఏం చేశాడండి? పరుగెత్తుకొని వెళ్ళాడు. ఏం చేశాడు తర్వాత? కాదు, కౌగలించుకున్నాడు. ఆమె ఏం చేశాడండి? కౌగలించుకున్నాడంటండి. తరువాత ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెఫరెన్స్ ఇవ్వడానికి నాకు అంత టైం లేదు, నేను చెప్తున్నాను. ధర్మశాస్త్రం చెప్తుందండి, తల్లిదండ్రులను సన్మానించని వాడు, గౌరవించని వాడు రాళ్లతో కొట్టి చంపబడాలి. అప్పుడు ధర్మశాస్త్రము నెరవేర్చబడుతున్నట్టు అనుసరించుచున్న కాలం అది. ఆ టైంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తూ ఉంటే శిక్షించడానికి దొరకనంత దూరం పారిపోయాడు ఆస్తి పట్టుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రతుకు పాడై, ఆస్తి పాడై, అధోగతి పాలైపోయి తిరిగి వస్తూ ఉన్న కుమారుణ్ణి చూసి తండ్రి ఏం చేశాడంటే, ఏమండి, ఇంకా దగ్గరికి రాకముందే, గేటు దగ్గరికి రాకముందే తండ్రి ఏం చేశాడంటే పరుగెత్తుకొని వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె అతని పట్ల అతనికున్న ప్రేమను బట్టి ఆ ప్రేమ అతన్ని అక్కడ నిలిచి ఉండనీయలేదు. ఆమె ఈ మాట చాలాసార్లు చెప్పే ఉంటాను, సందర్భం కాబట్టి జ్ఞాపకం చేస్తాను. తండ్రి మొదట పరుగెత్తుకొని వెళ్ళి ఏం చేశాడు? కౌగిలించుకొని ముద్దు పెట్టేశాడండి. ఇదిగో ఇదే గ్రంథంలో ఇదే మాట ఉంటుంది చూడు, 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, ఆ తన కుడి చేత, దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, తండ్రి ప్రేమ అతన్ని అక్కడ నిలవనీయలేదు. అమాంతంగా పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. పరిగెత్తుకొని వెళ్ళిపోయిన తండ్రి తన కుడి చెయ్యి ఎక్కడుందంటండి? కౌగిలించుకుందంట. ఎడమ చెయ్యి ఎక్కడుందండి? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేశాడంటే తన చేతులతో కౌగిలించుకున్నాడు. ఆమేన్. తన ఎడమ చెయ్యి తల కింద ఉందంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ముద్దు పెట్టుకున్నాడు. ఏం చేశాడండి? ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, తండ్రి కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవడాన్ని బట్టి వీరిద్దరి మధ్య సంబంధం అట్లాగే ఉంది, వీరిద్దరి మధ్య సమాధానము ఉంది, వీరికి తండ్రికి, కుమారుడికి తండ్రికి విరోధం ఏమీ లేదని చూసినటువంటి వ్యక్తులు ఏం చేశారంటే శిక్షించకుండా వదిలేశారు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏమండి, చూసినటువంటి భక్తులు, శుద్ధులు ఏం చేశారంటే ధర్మశాస్త్రానికి విరోధంగా వీళ్ళిద్దరూ లేరు, వీరి బంధం ఓకే, సమాధానంగానే ఉంది అని చెప్పి ఆ కుమారుడిని ఏం చేశారంటే రాళ్లతో కొట్టకుండా, చంపకుండా వదిలిపెట్టేశారు. అది తండ్రి ప్రేమ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె నీ కోసం, నా కోసం పరలోకం నుండి యేసయ్య దిగి వచ్చాడు. ఆమె అంతకన్నా ఎక్కువగా చెప్పాలంటే పరిగెత్తుకొని వచ్చాడు ఆయన. ఆమె హల్లెలూయా. ఎందుకని వచ్చాడో తెలుసండి? నీవు నేను మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు, శిక్షకు దగ్గరగా ఉన్నప్పుడు, రాత్రికాల సమయంలో ఇదే ధ్యానం చేసామనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండగా, ఆమె ఏమండి, చచ్చిపోయిన స్థితిలో ఉండగా, ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తారండి? తీసుకుని వెళ్ళి భూస్థాపితం చేస్తారు. కొంతమంది సహోదరులు అయితే కాల్చేస్తారు కదండి. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను ప్రేమించాడంటే యేసయ్య. ఆమేన్. అర్థం చేసుకోవాలండి. చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం, ఇంకే అక్కడే ఉంది. ఈ నిర్జీవముగా పడి ఉన్నటువంటి ఆ యొక్క జీవులను, భక్తులను, ప్రియులను ప్రేమించిన యేసయ్య పరుగెత్తుకొని వచ్చేసేసాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకని? అది ఇంకా దహించబడకుండా ఉండడానికి, ఆ దేహం ఇంకా పాడు చేయబడకుండా ఉండడానికి, దానిని బ్రతికించడానికి యేసయ్య వచ్చేసాడు. దానికి ఇంకా శిక్ష పడక మునిపే, అంటే పాతాళానికి వెళ్ళిపోక మునిపే,
నరకానికి వశము కాకమునిపే ఆయన పరిగెత్తుకొని వచ్చేసేసాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వచ్చి ఏం చేశాడు? ముద్దు పెట్టాడంటండి. ముద్దు పెట్టుకొనును గాక అని షోలమితి కోరుకోవడానికి కారణం ఏంటంటే, ఆయనతో సమాధాన పడితే మనకి శిక్ష లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజంగా నమ్మండి. రోమీయులకు రాసిన పత్రిక 8 మొదటి వచనంలో ఏమంటుందంటే, క్రీస్తు యేసునందున్న వారికి, ఈ మాట అందరూ చెప్తారా? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చేతులెత్తి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. క్రీస్తు యేసునందున్న వారికి ఏమి లేదంటండి? శిక్ష లేదంటండి. ఎందుకని? ఆయన పరలోకము విడిచిపెట్టి లోకానికి వచ్చి మనల్ని ఏం చేశాడంటండి? దేనికి స్తోత్రం. హల్లెలూయా. కుడి చెయ్యేమో కౌగిలించుకుందంట, ఎడమ చెయ్యేమో తల కింద పెట్టాడంట. ఆయన కౌగిలించుకొని ఏమండి ఆయన ముద్దులాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో ఈ ముద్దు దేనికి సాదృశ్యము అంటే, నీ పాపముతో నువ్వు కొట్టిమిట్టులాడుతున్నప్పుడు దేవుని కృప వలన, దేవుని యొక్క దయ వలన నీకు కలిగిన రక్షణ భాగ్యమే, నీవు మారు మనసు రక్షణ పొందడానికి కారణమైనటువంటి ప్రేమామృతమైనటువంటి ఆయన కృప కలిగినటువంటి వాక్యమే. ఆమేన్. ఆయన మాటలే ఈ ముద్దులు అంటే. ఆమేన్. ఈ ముద్దు దేనికి సాదృశ్యంగా మనకి కనిపించింది? తండ్రి ముద్దు పెట్టాడు కాబట్టి శిక్ష తొలగిపోయిందండి. అయ్యా నువ్వేం చేస్తున్నావు? పరలోకానికి నేను వెళ్ళాలంటే, నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే ఏం చెయ్యాలి బోధకుడా అని ఒక యవనస్తుడు వచ్చి అడిగాడండి. నీ దేవుని యొక్క ఆజ్ఞలను నీవు అనుసరించాలి అని నీకు తెలవదా అని అంటే, అయ్యో చిన్నప్పటి నుండి అవన్నీ నేను చేస్తానే ఉన్నానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది అమ్మ, ఒకటి కొదువుగా ఉంది, అది చేస్తే నువ్వు నిత్య జీవం వెళ్ళిపోతావని అన్నాడు. ఏంటిదయ్యా కొదువు? ఏం కొదువు ఉన్నాను నేను అని అంటే, నాకేం తక్కువ ఉంది, ఏం కొరతగా ఉందంటే, ఇదిగో నీకున్నదంతా అమ్మేసేసి ఏమన్నాడు? బేదలకి ఇమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ వ్యక్తి ఎలాంటోడు? ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాడు, కానీ సహోదరుని ప్రేమించట్లేదంట, సహాయం చేయట్లేదంట. ఇందాక దేవుని వాక్యం దేవుణ్ణి ప్రేమించడం అని ఎట్లా తెలుస్తుంది మనకనంటే, దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని పిల్లలను కూడా ప్రేమించడాన్ని బట్టే మనం ఎరిగి ఉన్నాం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామని ఎలాగ తెలుస్తుంది? దేవునితో మనము కలిగి ఉన్న సంబంధం. దేవుడు మనల్ని ఎలాగో ప్రేమించాడు, మనము మనుషులను ఆ విధంగా ప్రేమించాలి. ఆమేన్. దేవుడు తన నోటితో ముద్దులు పెట్టుకొనును గాక అంటే ఎట్లా? ఆ ముద్దులు ఏముందంటే ప్రేమ దాగి ఉందండి. ఏముంది ఆ ముద్దులో? ఏముందంటే క్షమాగుణం ఉంది. క్షమాపణ అక్కడ దొరికింది కుమారుడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించినది ఇది లేదు, ఇది సంఘానికి సంబంధించినటువంటి వచనం. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తికి అనువాదించే వాక్యం కాదు ఇది. సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే సార్వత్రిక సంఘం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రియుడు ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలని కోరుకుంటుంది సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సంఘం కలిగి ఉండాల్సిన గుణం ఏంటి? ఆయన నోటి ముద్దులతో మనలను ముద్దు పెట్టుకోవాలి. ఆమేన్. అప్పుడు మనకేం దొరికింది? క్షమాపణ దొరుకుతుందండి. కుమారుడు తండ్రి ప్రేమను పొందుకున్నట్లుగా ఆ చేసినటువంటి తప్పులకు ప్రతిఫలముగా శిక్ష పడకుండా శిక్ష తొలగిపోయినట్లుగా దేవుని దగ్గర మనకి క్షమాపణ దొరుకుతుంది. దేవుని ప్రేమ దొరుకుతుంది మనకి. ఎక్కడా? ఆయన సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇదిగో చూడండి, కన్నీళ్ళ చేత ఆయన పాదములు తడిపి ముద్దు పెట్టుకుంటూ తల వెంట్రుకలతో పాదములు తుడిచినటువంటి వ్యక్తిని, స్త్రీని యేసయ్య ఏమన్నాడు? ఈయనేంటి పాపాత్మురాలైన స్త్రీని
పాదాలు పట్టుకొనిస్తున్నాడు, తల వెంట్రుకలతో తొడవనిస్తున్నాడేంటి అని చెప్పుకోలేదండి. ఆయన ఏమన్నాడు? ఈమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది కాబట్టి ఈమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయి అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ ముద్దు లోక సంబంధానికి సంబంధించింది కాదు. ఇది దేనికి సంబంధించింది అని అంటే దేవుని ప్రేమకు, దేవుని యొక్క క్షమాపణమునకు సంబంధించినటువంటి ముద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని వాక్యంలో కీర్తనకారుడు అంటాడు, కుమారునికి కోపం రానియొద్దు. ఏం చేయాలి మరి? కుమారునికి కోపం రానియొద్దు. ఏం చేయాలి మరి? ఏమండి? అతన్ని ముద్దు పెట్టుకునండి, లేని ఎడల మీ మీద అతనికి కోపం వచ్చేస్తుంది. కీర్తనలు 2వ కీర్తనలో ఉంటుంది, వద్దు తల్లి. 2వ కీర్తనలో ఈ మాట ఉంటుంది, ముద్దు పెట్టుకునండి లేకపోతే కుమారునికి. అందుకే దేవుని వాక్యంలో సెలవిస్తున్నటువంటి మాట. ఏమండి? ఆయన వచ్చేటప్పుడు ఎట్లా వస్తున్నాడు? 2వ రాకడలో తల్లి ఎట్లా వస్తున్నాడు? గర్జించు సింహము వలె వస్తున్నాడంట. ఎట్లా వస్తున్నాడండి? గర్జించు సింహము వలె వస్తాడు. ఆయన కోపం ఎప్పుడు వస్తుంది? అమ్మా ఇటు చూడు తల్లి, కోపం ఎప్పుడు వస్తుంది యేసయ్యకి? ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడొచ్చింది తెలుసా? దేవాలయమును క్రయ విక్రయములు జరిగించుచు వ్యాపార గృహంగా మార్చివేసినప్పుడు వచ్చింది. దేవాలయములో ఆరాధన జరగకుండా జరగరాని కార్యాలు జరుగుతున్నప్పుడు కోపం వచ్చింది. అప్పటి వరకు యేసయ్య కోపం ఎవరు చూడలేదు అక్కడ. అప్పటి వరకు కరుణామూర్తిగా, దయ కలిగిన వాడిగా, జాలి కలిగిన వాడిగా, అందరినీ స్వస్థపరుస్తూ, బాగు చేస్తూ, విడుదలనిస్తూ, ఏమండి ఎంతో శాంతముగా, అతను ఎంత శోధించినా జ్ఞానముతో ఓర్చుకొని, ఏవండి ఎంతో ఓర్చుకొని సహనంతో సమాధానాలు ఇచ్చి ఆయన బోధలు కొనసాగించిన యేసయ్య దేవాలయానికి వచ్చిన సమయానికి దేవాలయములో ఈ నా మందిరము సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరం అని మీకు తెలవదా అని కొరడా పట్టుకొని గెంటేసాడంటండి. అక్కడ గోవులమ్మే వారిని, వ్యాపారం చేసేవారిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరం వ్యాపార గృహంగా మారిపోకూడదు. ఎట్లా ఉండాలి? అది ఆరాధన స్థలంగా ఉండాలి. అవే ఆయన బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన తన బిడ్డలను కౌగలించుకునే సమయం, ఆయన ప్రేమ పొందుకునే సమయం, ఆయన క్షమాపణ దొరికే సమయం, స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి కోపం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వస్తుందండి? ఎన్ని మార్లు గద్దించిన లోబడిన వాని మీదకి దేవుని కోపం అటెత్తుకొచ్చేస్తుందంట. ఏమండి? ఎన్ని మార్లు గద్దించిన లోబడిన వానికి హఠాత్తుగా మరణం వచ్చేస్తుందంట. దేవునికి స్తోత్రం. దేవునికి లోబడాలి. అప్పుడు లోబడకపోతే దేవుని కోపం వస్తుంది. మనమే దేవుని ఆలయం. మనము ఎట్లా ఉండాలి? దేవునికి ఆరాధికులుగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించే వారిగా ఉండాలి, ఆయన వాక్యము మనలో నెరవేర్చబడిన వారముగా, కొనసాగించుచున్న వారముగా మనము ఉందుముగాక. ఆమేన్. 100% దేవుని వాక్యంలో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఆజ్ఞలలో చిన్నది అయినది, అతి చిన్నదైన ఒక ఆజ్ఞ మీరిన పరలోక రాజ్యం లేదని చెప్పేశాడు యేసయ్య. అంటే దేవుని ప్రేమించే విషయంలో ఆ చిన్న లోపము ఉన్నా నిత్య జీవానికి వెళ్ళలేము. ఇదిగో ఆ యవనస్తుడు అన్నీ అనుసరిస్తూనే ఉన్నానయ్యా అన్నాడు. అంటే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు కానీ నెరవేర్చట్లేదు. కాబట్టి నువ్వు నిత్య జీవం వెళ్ళమన్నాడు. ఒకటి కొరతగా ఉందన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? దేవుని కృప దొరికే స్థలం అండి ఇది. ఆయన ఆదరణ దొరికే స్థలం అండి ఇది. నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకొనుగాక. ఇదిగో ఇలాంటి ఆశతో, ఇలాంటి ఏమండి కోరికతో దేవుని సన్నిధికి రావాలి. అయ్యా నీ ప్రేమ కావాలి, నీ కరుణ కావాలయ్యా అని దేవుని సన్నిధికి మనం అడుగు పెట్టే వారిగా ఉండాలి. ఆయన ఎందుంటే ఏంటంటే మనకి ఉపయోగం? ఏ శిక్షా విధి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు లేదండి? ఆయన కౌగిలిలో నీవు ఉన్నావు కాబట్టి. ఎందుకు లేదండి? నీ మీద ఉన్న నేరం అంతా ఆయన తుడిచివేశాడు కాబట్టి. ఎందుకు లేదండి శిక్ష? ఆయనతో నీకు సమాధానం ఉంటే ఆయనే చెప్తాడంట. ఏమని?
వీళ్ళు నా స్వరక్తము చేత కడగబడినటువంటి బిడ్డలు అని. తండ్రికి ఒక స్వాస్యముగా అప్పగింపబోతున్నటువంటి సంఘమును సిద్ధపరుచుచూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వలన పొందిన సాక్ష్యమును బట్టి ఏమండి, సంఘమును దేవునికి ఒక స్వాస్యముగా అప్పగించబోతా ఉన్నాడంటే యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఈ స్త్రీ? ఎవరండి ఈ స్త్రీ? ఎవరండి ఈ సంఘము అని ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఈ స్త్రీ ఎవరయ్యా అని అంటే దేవుని వాక్యంలో 6వ అధ్యాయము 8వ వచనం, 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులు గలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒక కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు. రాణులను ఉపపత్నులను దాన్ని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అంటే నా ప్రియురాలు అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎవరండి ఈమె? ఇంత అందంగా ఉంది, ఎలాంటి లోపము లేనంత, ఎలాంటి ముడత లేనంత, ఎలాంటి మచ్చ లేనంత, ఎలాంటి కుళ్ళు లేనంత, ఏమండి, ఎలాంటి అపవిత్రత లేనంత, ఏమండి, చంద్రబింబమును పోలినంత అందము కలిగిన ఈమె ఎవరో? సూర్యుని ఎంత స్వచ్ఛమును కలిగిన ఈమె ఎవరో? ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడినటువంటి వధువు సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె అందుకే ఎఫెసీ పత్రికలో వివాహం రోజున చదివే వాక్యంలో రాయబడిన మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, క్రీస్తు తన యొక్క వధువు సంఘమును గురించి మాట్లాడుతూ తన భార్యను ప్రేమించినటువంటి వాడు తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాలంట. ఇదిగో ఈ సంఘము తన ఎదుట నిలవబెట్టుకున్నప్పుడు, ఎవరు ఎదుట? సింహాసనం ఎదుట ఈ సార్వత్రిక సంఘమును నిలబెట్టుకున్నప్పుడు, దానికి ప్రతిఫలం ఇచ్చేటప్పుడు, తీర్పు తీర్చే దినమున, జీవ కిరీటము పెట్టే దినమున ఆయన ఎదుట నిలవబెట్టుకున్నటువంటి తన భార్య అయినటువంటి ఈ వధువు సంఘము అనబడినటువంటి ఈ కన్యక ఏ విధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే, ఏ ముడత మచ్చ కలంకము లేనిదిగా తన ఎదుట నిలవబెట్టుకొనడానికి వాక్యమనే జీవజలము చేత దానికి ఉదక స్నానము చేయించి దాన్ని పరిశుద్ధపరిచి దాని కొరకు తన్ను తాను, దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, క్రీస్తు ఏం చేస్తున్నాడు అంటే, మనల్ని ప్రేమించడానికి ఏం చేశాడు అంటే, ఆయన ఎదుట ఇదిగో ఈ సంఘమును నిలబెట్టుకొనడానికి ఎంత ధైర్యం కావాలి, ఎంత పరిశుద్ధత కావాలి. పరిశుద్ధ లేకపోతే దేవుని ముందు ఇంకా నేరారోపణ చేయడానికి నిందలేసేవాళ్ళు, అవమానించేవారు, ఎత్తి చూపేవారు అక్కడ ఎవడుంటాడు అని అంటే, అక్కడ అసలైనడు అక్కడే ఉంటాడు. ఎక్కడుంటాడు? తీర్పు దినమని అక్కడే ఉంటాడు. నేరారోపణ చేసేవాడు ఎవడంటే వాడు అపవాది. ఎవడండి? అపవాది. ఒకానొక దినము దేవదూతలందరూ సమకూడవలసిన వచ్చినటువంటి సభలో ఎవరు వచ్చారు? అపవాది వచ్చేవన్నాడు, యోబు మీద నిందలేశాడు. దేవుడే సాక్ష్యం చెప్తే, నా భక్తుడు, నా ప్రియుడు, నా సేవకుడు, నిందారహితుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అని చెప్తే వాడన్నాడు, ఓరకని చేస్తలేదయ్యా అని చెప్పి నింద వేసేసాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే, ఎవరైనా ఎక్కువగా ప్రార్థన చేస్తుంటే, ఎక్కువగా ఆత్మీయంగా కనబడుతూ ఉంటే, ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటే, ఎక్కువగా దేవుని గురించి మాట్లాడితే వీడికి పనేవి లేదనుకుంటా, ఇదే పని అనుకోనొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నింద 100తో సమానం అనుకుని ఆమెను అనుకోండి. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిందేసేవాడు ఉంటాడు, నీ లోపాలు ఎత్తి చూపేవాడు ఒకడు ఉంటాడు అక్కడ. అందుకే ఆ లోపం నీలో ఉండకుండా ఉండడానికి యేసయ్య మరణాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన అప్పగించుకున్నటువంటి ఆయన కార్చిన రక్తమును జ్ఞాపకం చేసుకొని నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నిన్ను నీవు విమర్శించుకో. ఏమన్నాడండి?
నిన్ను నీవు విమర్శించుకుంటే తీర్పులో నిలబడకుందువుగా అన్నాడా 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో. తీయొద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి లేచి దేవునికి మహిమ కలుగునుగా. 1 కొరింథీ పత్రికలు ఏమన్నాడండి పౌలు గారు? మనలను మనమే విమర్శ చేసుకుంటే తీర్పు పొందకపోదుము కదా. హల్లెలూయా. నేరారోపణ చేయడానికి అక్కడ అపవాది ఉన్నాడండి. వాడి ముందు ఏ ముడత కనపడకుండా, ఏ మచ్చ కనపడకుండా, ఏ డాగు కనపడకుండా నిష్కల్మషమైన కన్యకగా మనలను నిలబెట్టుకోవడానికి ఆయన మన కోసము తన్ను తాను అప్పగించుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘం ఎలాంటిదంటండి? చంద్రబింబమంత అందము కలిగినదంటండి. సూర్యుని అంత స్వచ్ఛత కలిగినదంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరండి? ఎవరు అంటే షోలమ్మితి అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఎత్తబడే సంఘం ఎట్లా ఉంటుందంట? చంద్రబింబమంత అందం కలిగినదిగా ఉండాలంటండి. సూర్యునిలో ఎలాంటి మలినం ఉండదంటండి. దాని వెలుగు స్వచ్ఛముగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని వెలుగులో చాలా సకల రోగాలు నివారణ అయిపోతాయి. ఆమేన్. అంతేనే కాదండి, అది ఎలాంటి చెట్టు అయినా కానీ సూర్యకిరణాలు పడితే ఏమండి పోతపోతుంది, కాయలు కాస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సూర్యకిరణం మరుగైపోతే, చాటు అయిపోతే, దాని మీద పడకపోతే దానికి ఎంత మందు వేసినా, ఎరువు వేసినా, ఎంత మంచి కింద, ఎంత మంచి పంట అయినా కానీ పండదంట. ఏంట్రా మంకు పట్టేసిందంటే ఎండ పడట్లేదు, చెట్లు అడ్డుకున్నాయని చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, కొన్ని చెట్లు ఉంటాయండి, ఈ మధ్యలో వచ్చినాయండి తోటలు. అయ్యి కోకో కోలా మొక్కలని అవి కొబ్బరి తోటల్లో, పామాయిల్ తోటల్లో వేస్తారు. అవి నీడున్నా కాస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆ నీడన కాసే పక్షులుగా, ఫలాలు చెట్లుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నీతి కిరణాలు మన మీద పడాలి. మనలో ఉన్న మలినమంతా అది కడిగి వేయాలి, రోగమంతా తొలగించేయాలి. మనలను స్వచ్ఛమైనటువంటి బింబముగా ఆ కిరణము మార్చగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము మరుగున ఉండకూడదు. ఆయన కిరణము పడుతూ ఉంటే ఆయనకు ఎదురుగా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యెషయా గ్రంథములు అంటాడు, లెమ్ము తేజరిల్లము, నీకు యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. నువ్వు ఎక్కడుండాలి? పడిపోయి ఉండకూడదు, మరుగున ఉండకూడదు, పడిన చోటే ఉండకూడదు, లేచి నిలబడు. ఎందుకంటే ఆయన మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చంద్రబింబమంత అందము కలిగినదిగా. చంద్రుడి గురించి నేను మీకు చెప్పాను. సూర్యకిరణాలు చంద్రుడి మీద పడితే అప్పుడు ఆ చంద్రుడు ప్రకాశిస్తాడు. నీతి సూర్యకిరణాలు మన మీద పడితే అంత స్వచ్ఛత కలిగిన వారముగా, సార్వత్రిక సంఘముల కలంకము లేని వారముగా నీవు నేను ఆయనకు కనబడుదుముగాక. కలంకము లేని వారిగా సిద్ధపడుదుముగాక. ఎవరండి ఈ షూలమ్మితి? ఎవరండి వధువు కన్యక సంఘము అనంటే పరిశుద్ధుల సమూహమే సార్వత్రిక సంఘం. మనకు పిలువబడుతున్న ఈ పేర్లు పెట్టుకున్న ఇది కాదండి, పరిశుద్ధుల సమూహము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సంఘం కోరుకుంటుంది ఏమని? ప్రియుడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అని. ఆయన ముద్దు పెట్టుకుంటే నీకు క్షమాపణ దొరికిద్దండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అక్కడ మనకి ప్రేమ దొరుకుతుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ఆయన కృపతో మనల్ని కనికరించాడు. రాత్రి చదువుకొని ఆయన కరుణా సంపన్నుడే. మనం ఇంకనూ పాపులమై ఉండగా అయిన సహితము ఆయన కరుణా సంపన్నుడయ్యి మన ఎడల తన మహాప్రేమ చేత ఆయనతో కూడా మనల్ని బ్రతికించాడంట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆయన ప్రేమ గురించి వర్ణిస్తే ఇంకా మనకి టైం చాలు. ద్రాక్షారసము కన్నా నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. దేవునికి స్తోత్రం చెప్దండి. హల్లెలూయా.
కన్యకలు నిన్ను. ఆయన ప్రేమ ఎలాంటిదంటండి? ద్రాక్షారసము కన్నా మధురమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు గమనించండి, మనం మన ఆలోచనకి యేసయ్యా అని మనకి ఇష్టం వచ్చినట్లుగా ఆయాసంగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, కూర్చొని లెగలేనప్పుడు, తిరిగి వచ్చి కూర్చునేటప్పుడు యేసయ్యా అని కూర్చుంటాం, యేసయ్యా అని లేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదండి. మనం బలహీనంగా ఉన్నప్పుడు యేసయ్యని తలుచుకుంటూ ఉంటాం. ఆయన నామం ఎలాంటిదంటండి? ఆయన ప్రేమ ఎలాంటిదంట? ద్రాక్షారసము కన్నా కాదండి. ఎంతగా ప్రేమించాడు నిన్ను అని అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మాటలు ముగించేస్తా. ఒక రాజుగారు వేరే రాజ్యానికి యుద్ధానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని జయించి ఆ రాజుగారి కుటుంబాన్ని సజీవంగా తన రాజ్యానికి తీసుకుని వచ్చేసాడంటండి. వచ్చేస్తే ఆ చంపకుండా ఆ రాజ్యాన్ని జయించి తీసుకుని వచ్చిన రాజు అడుగుతున్నాడంట రాజుగారిని. ఈ రాజు మంచి రాజు, రాజుగారిని చంపల, కుటుంబాన్ని చంపల, తన భార్యని చంపల, ప్రాణంతో తీసుకొచ్చేసి రాజుగారు అడుగుతున్నాడంట, నిన్ను చంపకుండా వదిలేస్తే నువ్వేం చేస్తావు అన్నాడంటండి. అయ్యా నా సగ రాజ్యం ఇచ్చేస్తానన్నాడంట. దీనికి స్తోత్రం హల్లెలూయా. నీ పిల్లలను కూడా చంపకుండా వదిలేస్తే ఏం చేస్తావు అన్నాడంట. దీనికి స్తోత్రం హల్లెలూయా. అయ్యా నా రాజ్యం మొత్తం ఇచ్చేస్తానయ్యా అన్నాడంట. దీనికి స్తోత్రం హల్లెలూయా. నీ భార్యను కూడా చంపకుండా వదిలేస్తే ఏం చేస్తావు అన్నాడంట. గట్టికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. నా ప్రాణం ఇచ్చేస్తాను అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో అంత ప్రేమ కలిగినోడు మన యేసయ్య. ద్రాక్షారసము కన్నా మధురమైన ప్రేమ కలిగిన వాడు యేసయ్య. వదిలేసాడంటండి రాజుగారు, మంచోడిగా వదిలేస్తే తన భార్య బిడ్డలు నడుచుకుంటూ ఆ రాజ్యాన్ని వదిలిపెట్టు, ఆ కోటను వదిలిపెట్టి బయటికి వెళ్తా ఉండగా రాజుగారు అడుగుతున్నాడంట, ఓడిపోయిన రాజుగారు తన భార్యని అడుగుతున్నాడంట, అమ్మా ఈ రాజభవనం చూసావా ఎంత అందంగా ఉందో, ఎంత సుందరంగా కట్టించుకున్నాడు ఈ రాజు అని అంటే, చూడలేదయ్యా అందంట. అమ్మా ఈ రాజ్యంలో చూసావా ఈ యొక్క ఈ పువ్వుల యొక్క వనము చూసావా ఎంత అందంగా తీర్చిదిద్ది పెట్టాడో అంటే, అయ్యా చూడలేదయ్యా అందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఈ పురమును ఎంత అందంగా ఎట్లా తీర్చిదిద్దాడో, ఈ అంతఃపురమును, ఈ యొక్క రాజనగరిని చూసావా ఎంత అందంగా ఈ రాజుగారు కట్టించుకున్నాడో సిద్ధపరుచుకున్నాడో అని అడిగితే, నేను చూడలేదయ్యా అందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏం చేస్తుంది ఏమా గట్టిగా పాపం ఏం చేస్తున్నావు నువ్వు, ఇంత అందంగా కట్టిస్తే చూడకుండా ఎట్లా ఉన్నావు నువ్వు అసలు అని అడిగితే, నీ ప్రాణం కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించనన్నావు చూడయ్యా, ఆ మాటను బట్టి నా మనసంతా నీ మీదే ఉండిపోయిందయ్యా అని చెప్పిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె తన ప్రాణము కన్నా ఎక్కువగా ప్రేమించగలిగిన వాడి లోకములో ఎవడు ఉన్నాడు? నా యేసయ్య తప్ప. నిన్ను నన్ను ప్రేమించినంతగా, ఆయన ప్రేమించినంతగా మరెవరున్నారండి? ప్రేమించినటువంటి వారు. ఈ ప్రేమ, ఈ అనురాగం ఆయన దగ్గర తప్ప నీకు ఎక్కడ దొరికిద్ది? ఇలాంటి ప్రేమ ఈ లోకంలో మరెక్కడ నీకు దొరికిద్ది? ఎక్కడ పొందుకుంటావు? దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆ ప్రేమకు పెట్టినటువంటి పేరు అంటండి అగాపే ప్రేమ అంటండి. అగాపే ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీవు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమ ప్రేమిస్తుందంట. ఆ ప్రేమకి గాయం రేపినా ప్రేమిస్తుందంటండి. అవిధేయతకున్నా ప్రేమిస్తుందంట, అవకాశం ఇస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీర తేకపోతే అలిగి అన్నపానాలు మానేసి లంకనాలు చేసే ప్రేమ మంది కదండి. చెప్పింది చెయ్యకపోతే అలిగి కొట్టి పంపేసే ప్రేమ మంది. ఆడెంత ముద్దొచ్చినా ఎంత ఇష్టమైనా ఇసిగిస్తే 2 పెర్ర మీద సరిసి కసురుకునే ప్రేమ మంది. కొడుకు అడిగింది కొనుక్కొస్తే తండ్రిని ప్రేమించే ప్రేమ మంది. దేవుని ప్రేమ లాంటిది కాదండి. బ్రతికంతా పాడైపోయి ఉన్నదంతా కోల్పోయి నలుగురిలో నవ్వులు పాలు చేసేసి ఏమండి మరలా తిరిగి వస్తుంటే ఆ ప్రేమ
ఆగలేకపోయిందంటండి. ఆ ప్రేమ పరుగెత్తుకొని వెళ్ళిపోయిందంట. ఎందుకని? వాడు దూరంగానే ఉండగానే, రే వీడు తండ్రిని దూషించాడు రా, తండ్రిని సన్మానించలేదురా, తండ్రితో సమాధానంగా లేడు రీడో, వాక్యానికి విరుద్ధంగా ఉన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞకి విరుద్ధంగా ఉన్నాడు, ఈడో కొట్టి చంపండ్రా అని నోరు పలక మునిపే, రాయి వచ్చి వాడిని తగలక మునిపే, శిక్ష వాడి మీద పడక మునిపే తండ్రే తగ్గించుకొని పరిగెత్తుకొని పరలోకం విడిచి దిగి వచ్చి నిన్ను కౌగిలించుకొని ముద్దాడిన ప్రేమ యేసయ్య ప్రేమ. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆ ప్రేమే మరల నిన్ను గురించి తన ఎదుట నిలబెట్టుకొని, తండ్రి నా స్వరక్తము చేత సంపాదించుకొని, వాక్యము చేత స్నానము చేయించి, పరిశుద్ధాత్మ చేత సిద్ధపరచబడినటువంటి ముడత మచ్చ కలంకము లేని పరిశుద్ధురాలైన వధువు సంఘము తండ్రే, నీవు ఇవ్వవలసిన బహుమానమంతా, నీవు పెట్టాల్సిన కిరీటమంతా పెట్టడానికి అర్హురాలు ఈమె అని చెప్పుకోదగిన, గర్వించదగిన సంఘమే నీవు నేను. దేవునికి మహిమ కలుగునగాక. అంతగా తయారవడానికి, తన భార్యను తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఎక్కడ ఎదుగుతున్నారంటే చాలా వాక్యం ఉందండి. 3వ అధ్యాయంలో రాజమార్గంలో ఎదుగుతున్నారంట ప్రియుణ్ణి. రాత్రి యందు పడుకొని ఎదుగుతున్నారంట, పట్టణంలో ఎదుగుతున్నారంట ప్రియుడిని. ఎక్కడ దొరుకుతాడండి ప్రాణప్రియుడు? ఇదిగో తల్లి, పట్టణంలో ఏముంటుంది? అంత మోసమే ఉంటుంది. రాజమార్గంలో ఏముంది? పాపం ఉంది. రాత్రి యందు పడుకొని ఎదుగుతున్నారంట. రాత్రితో నీకేంటి పని? నీ ప్రియుడు ప్రేమామయుడు ఎట్లాంటోడండి? నీతి సూర్యుడండి. నీతి వెలుగులోనికి నువ్వు రావాలి. మనము పగటి వారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీకటిలో నీకు పని ఏంటి? చీకటిలో ఎందుకు? అందరూ వెతికే వాళ్ళే, అందరూ బయలుదేరిన వారే, అందరూ ప్రియుణ్ణి వెతుకుచున్న వారే, కానీ తమకిష్టం వచ్చిన చోట వెతుక్కునే వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎడమ చెయ్యి ఏమండి నిన్ను పట్టుకొని, కుడి చెయ్యి నీ తల కింద ఉండి నిన్ను ముద్దు పెట్టుకునే స్థలం ఏదంటే దేవుని సన్నిధి, పరిశుద్ధమైన దేవుని మందిరమే. పరిశుద్ధ రక్తములో కడగబడుకొని నీ వస్త్రములను ఉదుకుకుంటూ ఆయనకు ఇష్టురాలుగా ఉండగలిగినటువంటి ఏవండి స్థలం ఏదైనా దొరుకుతుందంటే ఆయన పరిశుద్ధ సన్నిధి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఎతకాలి మనం? ఎక్కడ ఎతకాలి? ఆయన సన్నిధిలో ఎతకాలి. ఎక్కడండి? మనం ఎతకే అవసరం లేదంట. కొద్దిగా ముందుకెళ్తే ఆయనే ఎదురైపోయాడంట. ఆమేన్. ఎవరండి? కొద్దిగా ముందుకెళ్తే ఆయనే ఎదురయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని చిత్తమైతే, దేవుని కృప తోడుగా ఉంటే వచ్చే వారం కూడా ఇదే గ్రంథంలో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చును గాక. మనము ప్రియురాలా అని చెప్తున్నాడు. ఆమె నా ప్రాణ ప్రియుడా అని పోలిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, సొలొమోను గారు షోలమ్మితి మనలను ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య వధువు సంఘంగా సిద్ధపడుతున్న సార్వత్రిక సంఘం ఇందులో కనబడుతూ ఉంది. ప్రియురాలు ప్రియుడిని ప్రేమించాలి. ప్రేమించిన ప్రియురాలి కోసం ఆయన ప్రాణత్యాగం చేసి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇది పరలోక సంబంధమైన ప్రేమ గీతం. ఇది ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని ప్రేమకు సంబంధించిన ప్రేమ గీతం. దేవునికి మహిమ కలుగునుగాక. మనము దేవునికి ప్రియురాలుగా ఇష్టలుగా ఉందుముగాక. ప్రియుడు కోరినట్లుగా సిద్ధపడుదుముగాక. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనని కానీ చక్కగా మోకరించాలి తల్లి. వెంటనే ప్రార్థనలోకి వచ్చేయాలి. ఏం చేయాలి? విన్న వాక్యాన్ని బట్టి ఏ ముడత మచ్చ నాలో ఉండకుండా సహాయం చేయ. మధురమైన నీ ప్రేమను పొందగలిగిన కృప వ్యర్థం చేయకుండా నీ వాక్యంలో ఉన్న సారాంశమును అనుసరించే మనస్సు నాకు దయచేయి అని అడగాలి. లోపాలు ఏమంటే సరి చేసుకుంటానయ్యా, కృపయ్యా అని అడగాలి. ఆయన దగ్గరికి వస్తే ఆయన ముద్దు పెట్టుకుంటే నీకు క్షమాపణ దొరికింది. నిన్ను ప్రేమించే దేవుడైనా తన కన్నీటితో పాదములు తడిపి ముద్దాడి తల వెంట్రుకతో తుడిచినటువంటి పాపాత్మురాలైన స్త్రీ అని ఆమెకి పేరు పెట్టబడింది. అంత శబ్దమైన ఘోరమైన నామకరణం చేయబడిన ఆ స్త్రీనే యేసయ్య క్షమించి వదిలిపెట్టేశాడు.
ఈమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది కాబట్టి విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయని యేసయ్య చెప్పాడండి. నీ పాపాలు ఏంటో నాకు తెలియదు, నీ పొరపాట్లు ఏంటో నాకు తెలియదు. ఆయన పాదాలు పట్టుకొని ఒకసారి అడుగు. ఆయన పాదాలు తడుపు, కన్నీటి చేత తడుపు. నీ శిరస్సు వంచి ఆయన పాదాలు తుడు. యేసయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను కడిగయ్యా, నీ పరిశుద్ధ రక్తముతో కడిగయ్యా, అయ్యా నీ నోటి ముద్దులతో నాయనా నన్ను క్షమించయ్యా, నా శిక్షను తొలగించయ్యా, కృప చూపయ్యా. ఈ వాక్య ప్రకారం నేను జీవిస్తానయ్యా. వాక్యము వలె నేను నాయనా నన్ను నేను సరి చేసుకుంటాను ప్రభువా. నువ్వు నాతో మాట్లాడావు తండ్రి, నీకు లోబడుతున్నాను. నాలో నాకు సహాయం చేయ ప్రభువా. నేను ఎదుట నిలవగలిగినంత అయా ప్యూరిటీ నాకు దయచే, క్వాలిటీ నాకు దయచే, నాణ్యత నాకు దయచే. కలంకము లేని, ముడత లేని, నిష్కల్మషమైన వ్యక్తిగా నేను ఉండగలగడానికి కృప చూపండి. నాలో కార్యం జరిగించి మీరే సహాయం చేయమని ఈ మాటలు మా వినికిడులు ఆశీర్వాదకరంగా నీరు కట్టిన తోట వలె ఫలించినట్లు కృప చూపమని తండ్రి మీ చేతులకి బిడ్డలను అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీరే నీ బిడ్డలను నీ రాకడకు సిద్ధపరిచి తండ్రి ఎదుట నిలవగలిగినటువంటి సంఘములో మేమును ఉన్నట్లు కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడతామండి. దయచేసి అందరూ లేచి చిన్న ప్రార్థన చేసుకో. మీ కానికి మీ చేత్తో పట్టుకొని చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధి జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు అయ్యా. మీరిచ్చినటువంటి ఆరోగ్యం, మీరిచ్చినటువంటి ఆయుష్, మీరిచ్చిన కాపుదల, మీరిచ్చిన జ్ఞానముతో బిడ్డలు చేసిన పనిలో తోడుగా ఉండి కాపాడి రక్షించి అయా క్షేమముగా వారి కష్టమును వారు పొందుకునే కృప ఇచ్చారందుని బట్టి వందనాలు అయా. నీ ఉచితమైన కృపలో బిడ్డలు పొందుకున్న కష్టార్జితములో నుండి కృతజ్ఞతగా నీకు తీసుకుని వచ్చిన కానుకలను, అర్పణలను దీవించండి. దశమ భాగములను దీవించండి, ప్రథమ ఫలములను దీవించండి, పరిశుద్ధపరచండి. రెట్టింపు దీవులు మీరు దయచి నిశ్చయముగా నీ బిడ్డల కష్టం ఆశీర్వదించబడునుగాక. అట్టి ఆశీర్వాదము పొందుకొని వెలుదురుగాక. సమృద్ధి సంతృప్తి దయచి భోజనపు బల్ల చుట్టూ సమాధానముగా సంతోషముగా బిడ్డలు కుటుంబం అంతా కలిసి అనుభవించగలిగిన కృప మీరు దయచేయమని నిశ్చయముగా దీవించి పంపించమని యేసు నామముని మీ మనవులు అడిగి వేడుకొని పొందియున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చరణం, ఒక పల్లవి పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకో. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించానందముతో కేకలేయుచున్నది.